హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ పేపర్ 2 తెలుగు 3 జనవరి 2026 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్లో బిట్ ఎక్కడ నుండి వస్తుందో అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, పద్యం ఏమిచ్చారంటే ఆరంభింపరు నీచ మానవులు. వీటికి సంబంధించి క్వశ్చన్. మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపివేసేవాళ్ళు ఎవరు? మధ్యములు. ఈ పద్యంలో వదిలివేస్తారు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? పరిత్యజించుదురు. నీచులు కార్యమును మొదలుపెట్టరు. నీచులు అనేవారు కార్యాన్ని మొదలుపెట్టరు. ప్రారంభార్థములు లుజ్జగింపరు సుమి. అంటే సామర్థ్యం ఉన్నవారు కాబట్టి మొదలుపెట్టిన పనులను వదిలివేయరు. ఇందులో కాకుండా క్వశ్చన్స్. విమానాశ్రయము సంధి విడదీయగా. విమాన ప్లస్ ఆశ్రయము. పెద్ద కుటుంబం ఏ సమాసం? పెద్ద కుటుంబం అనేది విశేష పూర్వపద. ఉత్పలమాల ఛందస్సుకు యతి మైత్రి స్థానం ఎంత? ఉత్పలమాల ఛందస్సు యతి స్థానం 10వ అక్షరం. విద్యాధనం ఏ అలంకారం? రూపక అలంకారం. జయములేలు ఏ సంధి? ఇది ఏ విధంగా అంటే జయములు ఉ ప్లస్ ఏలు జయములేలు. జయములు ప్లస్ ఏలు జయములేలు ఉత్వసంధి. ఆకాశం పర్యాపదాలు. గగనం అంబరం. కేసరి పదానికి నానార్థాలు. సింహం గుర్రం శ్రేష్ఠుడు. అక్షతలు వ్యుత్పత్తి. క్షతం లేనివి అక్షతలు. అంచ పదానికి ప్రకృతి. అంచ పదానికి ప్రకృతి హంస. ఇచ్చ పదానికి అర్థం. ఇచ్చ అనగా కోరిక. గోలకొండ కవుల సంచికను రచించింది ఎవరు? గోలకొండ కవుల సంచికను రచించింది సురవరం ప్రతాపరెడ్డి. జల్ జంగల్ జమీన్ మనది అని నినాదించింది ఎవరు? కొమరం భీం. నా గొడవ రచించింది ఎవరు? నా గొడవ రచించింది కాళోజీ. స్వర్ణకమలాలు కథా సంపుటి రచించింది ఎవరు? స్వర్ణకమలాలు కథా సంపుటి రచించింది ఇల్లెందుల సరస్వతీదేవి. మామిడ్ల రామగౌడు యొక్క బిరుదు ఏంటి? మధుర కవి. వేడిగాలి కవితా సంకలనం రచించింది ఎవరు? వేడిగాలి కవితా సంకలనం రచించింది సలంద్ర. కింది వాటిలో భాషా లక్షణం కానిది? అవ్యవస్థ. అనుకరణ అనువర్తన నియంత్రణ సమన్వయం సహజీకరణ బోధన లక్ష్యాలు. అనుకరణ అనువర్తన నియంత్రణ సమన్వయ సహజీకరణ అనేటివి మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. క్రింది వాటిలో పఠన బోధన పద్ధతి కానిది? ప్రశంసన పద్ధతి. సెకండరీ విద్యార్థులకు గద్య బోధనలో ప్రధానంగా అనుసరించదగిన బోధనా పద్ధతి. సెకండరీ విద్యార్థులకు గద్య బోధనలో ప్రధానంగా అనుసరించాల్సిన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. పాఠశాలలో నిర్వహించే వక్తృత్వ పోటీలు విద్యార్థుల్లో సభాకంపాన్ని దూరం చేస్తాయి. ఆన్సర్ ఈజ్ సభాకంపాన్ని దూరం చేస్తాయి. క్విజ్ పోటీలు పెట్టడం వల్ల పిల్లల్లో సభాకంపం అనేది దూరం అవుతుంది. పిల్లల ప్రతిస్పందనలు భాగస్వాములను మదింపు వేసే మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం. పిల్లల ప్రతిస్పందనలను భాగస్వాములను మదింపు చేసే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ మనం షిఫ్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలుగు పేపర్ 2 3 జనవరి 2026 షిఫ్ట్ 2లో వచ్చిన తెలుగు క్వశ్చన్స్. పద్యం ఆపదలందు ధైర్యగుణ మంచిత అనే పద్యం ఇచ్చారు. ఇందులో ఈ పద్యంలో ఎవరి గురించి తెలిపారు? సజ్జనుల గురించి తెలుపుతారు. ఆజీ అంటే అర్థం ఏమిటి? ఆజీ అంటే యుద్ధరంగము. యశమునందు అనురక్తి అనగా కీర్తినందు ఆసక్తి. ధర్మార్జునులు పదాన్ని విడదీయండి. ధర్మార్జునులు. ధర్మ ప్లస్ అర్జునులు ధర్మార్జునులు. రెండు రాష్ట్రాలు ఇది ఏ సమాసం? రెండు రాష్ట్రాలు నెంబర్ ఇచ్చారు కాబట్టి రెండు రాష్ట్రాలు ఇది ఏ సమాసం? రెండు అనేది సంఖ్య కాబట్టి ద్విగు సమాసం. మత్తేబమునకు గల గణాలు సబరణమయవ. విద్యాధనములో ధనము అనేది ఉపమానము. కథలంటే సంధి విడదీయండి. కథలంటే కథలు ప్లస్ అంటే కథలంటే. మేధస్సు అంటే అర్థం ఏమిటి? మేధస్సు అంటే తెలివి. గర్వం పదానికి వికృతి పదం.
వికృతి రూపం. గర్వం పదానికి వికృతి రూపం ఏంటి? గర్వము. అర్థం పదానికి నానార్థం. ధనము కారణం. ఇక్కడ చూడండి, అర్థం పదానికి నానార్థం. ధనం కారణం. నృపాలుడు పదానికి వ్యుత్పత్త్యర్థం. నరులను పాలించువాడు నృపాలుడు. సాగరం పదానికి పర్యాయపదాలు. సాగరం, సముద్రం, జలది, అంబుది. ప్రతిజ్ఞను రచించినది ఎవరు? ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్కి లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది ఇది. ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించింది ఎవరు? పోతన. సామల సదాశివ గారి ప్రసిద్ధ రచన ఏది? యాది. సామల సదాశివ గారి ప్రసిద్ధి రచన యాది. గీతాంజలిని రచించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెల్లూరి కేశవస్వామి ఎవరు? ప్రసిద్ధ కథకుడు. కాశీఖండం రచించినది ఎవరు? కాశీఖండం రచించింది శ్రీనాథుడు. భాషా సమస్య పరిష్కారం మరియు జాతీయ సమైక్యత సాధన కోసం కేంద్ర విద్యా విషయక సలహా సంఘం ప్రతిపాదించిన భాషా సూత్రం ఏది? ఇది చూడండి, భాషా సమస్య పరిష్కారం మరియు జాతీయ సమైక్యత సాధన కోసం కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి త్రిభాషా సూత్రం గురించి. ఎవరైనా క్లాస్ వినాలి ఖచ్చితంగా వినండి. త్రిభాషా సూత్రం సంబంధించి ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుందని డీటెయిల్గా త్రిభాషా సూత్రం గురించి ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆన్సర్ ఇస్ త్రిభాషా సూత్రం. నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యాసనం ఒక క్రియాశీల ప్రక్రియ. స్పష్టత, నిర్దిష్టత, ధారళత, నిర్దిష్టత అను లక్షణాలు గల భాషా నైపుణ్యం ఏది? భాషణం. నేను భాషణం గురించి, భాషా నైపుణ్యాల గురించి కూడా 2 వీడియోస్ చేశాను. LSRW అని ఉంటుంది. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి టోటల్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, పాఠశాల స్థాయి ఉపవాచక బోధనలో అనుసరించదగు బోధన పద్ధతి. పాఠశాల స్థాయి ఉపవాచక బోధనలో ఎటువంటి బోధన పద్ధతిని ఉపయోగించాలి? కథాకథన పద్ధతి. భాషా విహారయాత్ర అనున్నది పాఠశాల విద్యార్థులకు ఒక సహపాఠ్య కార్యక్రమం. భాషా విహారయాత్ర అనేది పాఠశాల విద్యార్థులకు ఒక సహపాఠ్య కార్యక్రమం. విద్యార్థులు భవిష్యత్తులో ఏ విషయాలను విజయవంతంగా అధ్యయనం చేయగలరో నిర్ధారించడానికి ఉపకరించు మూల్యాంకన రకము. ఏ విషయమును విజయవంతంగా అధ్యయనం చేయగలరో నిర్ధారించడానికి ఉపయోగించు మూల్యాంకన రకము. ఇక్కడ ఏ విధంగా చేయగలరో నిర్ధారించడానికి అని అన్నాం కాబట్టి చేయగలరు అన్నా కాబట్టి ప్రాగృతిక మూల్యాంకనం అంటే ఊహించడం. ప్రాగృతిక మూల్యాంకనం కంప్లీట్ అండి. షిఫ్ట్ 2. నెక్స్ట్ మనము 4th జనవరి రోజు జరిగిన తెలుగు పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 4th జనవరి 2026 షిఫ్ట్ 1 పేపర్ 2 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ పద్యము. ఉరుతెర పర్వతాగ్రమున పద్యం ఇచ్చారు. దీనికి సంబంధించి చారుశీలము అనగా అర్థం ఏంటి? చారుశీలము అనగా మంచి స్వభావము. గాలి మేపరి దొర అనగానేమి? గాలి మేపరి దొర అనగా సర్పరాజు. ఎత్తైన పర్వశిఖరము అనే అర్థాన్నిచ్చే పద సమూహం ఏది? ఎత్తైన పర్వత శిఖరము. ఉరుతెర పర్వతాగ్రమున అంటే ఎత్తైన పర్వత శిఖరము. కాయము హతంబుగ చేయుట అనగా? కాయము అంటే శరీరము, హతంబుగ చేయుట అంటే చనిపోవుట. నెక్స్ట్ గద్యం పాల్కురికి సోమనాథ్ గురించి ఇచ్చారు. కనకాచలము లోని పదాలను విడదీయండి. కనక ప్లస్ అచలము, కనకాచలము సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే ఇక్కడ దీర్ఘం వచ్చి కనక, ఆ ప్లస్ అచలము, కనకాచలము సవర్ణ దీర్ఘ సంధి. ఇది క్రింది వాటిలో నాకు తత్పురుష సమాసం కానిది. అన్యోన్యం. ప్రియాటోపంలోని సమాసం పేరు? విశేష పూర్వపద కర్మధార సమాసం. విప్రయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే పద్యంలోని ఏ పద్య ఛందస్సు? ఇది ఘన విభజన చేస్తే శార్దూలం. నవ్వుల నావలో తుల్లుతూ ప్రయాణిస్తున్నాం అనే వాక్యంలోని అలంకారం? రూపక అలంకారం. పోషాకులు పదానికి అర్థం ఏంటి? పోషాకులు అంటే పెళ్లి బట్టలు. ఇది వెరీ ఇంపార్టెంట్. ధృతికి పర్యాపదాలు ఏవి? ధృతికి ధైర్యం, బింకం, గట్టితనం.
నిత్యలు అనే పదానికి ప్రకృతి పదం నిత్యం. జీవనము పదానికి నానార్థాలు. జీవనం అంటే బతుకు, నీళ్లు, గాలి, ప్రాణం. యమ నియమాదులను పాటించువాడు అనే వ్యుత్పత్తార్థం కలిగిన పదం ఏది? యమ నియమాదులను పాటించువాడు ఎవరు? సంయమి. నెక్స్ట్, ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవితాంతం కొనసాగించిన విద్యావేత్త. ఈచ్ వన్ టీచ్ వన్ అనగానే మనకు ఒకరు గుర్తురాలి, ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన వీరగీతం రాణి శంకరమ్మ కథ. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన చిల్లర దేవుళ్ళు. మహాలక్ష్మి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహించిన రచయిత్రి. మహాలక్ష్మి ముచ్చట్లు రాసింది పాకాల యశోదారెడ్డి. లొంక రామేశ్వర శతకం రాసిన కవి. లొంక రామేశ్వర శతకం రాసింది నంబి శ్రీధర్రావు. సహజ పండితుడిగా ప్రసిద్ధి పొందిన కవి. సహజ పండితుడిగా ప్రసిద్ధి చెందింది బమ్మెర పోతన. రచయితలు వారు రచించిన గ్రంథాలు స్టట్వర్డ్ ఏమో లింగ్విస్టిక్ చేంజ్, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. మోడర్న్ లింగ్విస్టిక్, హాకెట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్. ఇక్కడ చూడండి, మోడర్న్ లింగ్విస్ట్, లింగ్విస్టిక్ చేంజ్, మోడర్న్ లింగ్విస్ట్. బుక్స్ పేరు దగ్గర సేమ్ ఉన్నాయి, అందుకే రిలేటెడ్గా ఇచ్చారు, కాబట్టి ఇటువంటివి చూసుకోవాలి బుక్స్ నేమ్స్. ఉత్తమ శ్రవణ లక్షణాల్లో సరి అయిన వాటిని గుర్తించండి. స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించగలిగి ఉండడం. ఉత్తమ శ్రవణ లక్షణాల్లో సరైన దాన్ని అని అన్నారు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించగలిగి ఉండడం. నెక్స్ట్, ధ్వని ఉత్పత్తి విధానాన్ని గమనించడం. ధ్వని ఉత్పత్తి అంటే సౌండ్ ఏ విధంగా వస్తుంది, దాని ఉత్పత్తి విధానాన్ని గమనించడం. ఇక్కడ ఏ అండ్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక అని అభిప్రాయం వెలిబుచ్చిన వారు. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక అని అభిప్రాయం వెలిబుచ్చిన వారు. ఫౌల్ హార్ట్స్. సూక్ష్మబోధనను సిద్ధాంతీకరించి శిక్షణకు అనుకూలం చేసిన వారు. హొరాస్ అబర్టైన్. చూడండి, ఇలా కొటేషన్ ఇచ్చి శాస్త్రవేత్త గురించి అడుగుతున్నారు, అలా 2 క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ ఒక బుక్ ఇచ్చి బుక్స్ ఇచ్చి రచయిత అడుగుతున్నారు, కాబట్టి మెథడాలజీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సూక్ష్మ బోధనను సిద్ధాంతీకరించిన శిక్షణకు అనుకూలం చేసిన వారు హోరస్ అబర్టైన్. పఠనం శ్రవణం ద్వారా జ్ఞాన సముపార్జనకు తోడ్పడే జ్ఞానేంద్రియాలు. పఠనం శ్రవణం ద్వారా జ్ఞాన సముపార్జనకు తోడ్పడే జ్ఞానేంద్రియాలు. ఏంటిది? పఠనం అంటే ఏంటి? చదవడం. శ్రవణం అంటే వినడం కదా. జ్ఞాన సముపార్జనకు తోడ్పడే జ్ఞానేంద్రియాలు ఏంటి? చదవడానికి ఏమో కన్ను కావాలి, వినడానికి చెవి. కాబట్టి చెవి, కన్ను ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని ప్రతిపాదించిన సంస్థ కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ. కంప్లీట్ అండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ చూద్దాం. 4th January 2026 షిఫ్ట్ టు పేపర్ 2 తెలుగు. ఇందులో పద్యము అక్కర పాటు వచ్చు అని పద్యం ఇచ్చారు. దీనికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. ఈ పద్యంలో మకుటం ఏది? ఈ పద్యంలో మకుటం భాస్కర. బంధువులు మిత్రులు ఒకరికొకరు ఎప్పుడు సహాయపడాలి? అక్కడికి వచ్చినప్పుడు. బంధువులు మిత్రులు ఒకరికొకరు సహాయపడుటను కవి దేంతో పోల్చాడు? ఓడల మీద బండ్లు, బండ్ల మీద ఓడలు వెళ్ళుటతో పోల్చాడు. బంధువులు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? చుట్టములు. చుట్టాలంటే బంధువులు కదా. నెక్స్ట్ గద్యం. ఇక్కడ చూడండి, తేటగీతి ఛందస్సులోని గణాలు వరుసగా ఏవి? తేటగీతి ఛందస్సులోని గణాలు 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఓకే. మేనత్త, మేనయత్త 2 రూపాలు. ఇవి 2 సరైనయే. మేనత్త, మేనయత్త అనేది. ప్రాణాలు గోల్పోవులో జరిగిన సంధి. ప్రాణాలు గోల్పోవు, ఇది గసడదవ దేశ సంధి. నిప్పులో పడితే కాలు కాలుతుంది లో ఉన్న అలంకారం. ఇక్కడ చూడండి, కాలు కాలుతుంది కాబట్టి చేకానుప్రాస అలంకారం. తమ్ము కుర్రలు ఏ సమాసం? తమ్ము కుర్రలు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అగ్గిబుక్కుట అనేది జాతీయము. మృత్యువుకు వికృతి పదం మిత్తి.
కొట్నమనగా చాకిరి. ఉడుపులకు పర్యాపదాలు. ఉడుపులు అంటే బట్టలు, వస్త్రాలు, గుడ్డలు, పుట్టములు. విధికి నానార్థాలు. దాత, కాలం, పని, భాగ్యం. విధికి నానార్థాలు దాత, కాలం, పని, భాగ్యం. రామప్ప రభస రాసిన రచయిత ఎవరు? రామప్ప రభస రాసింది వట్టికోట అల్వార్ స్వామి. తెలుగులో మొదటి త్యర్థి కావ్యాన్ని రాసిన వారు. త్యర్థి కావ్యాన్ని రాసింది ఎలకూచి బాలసరస్వతి. గూడూరు సీతారాం జన్మించిన గ్రామం పేరు? హన్మాజీపేట. పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని కూర్పు చేసిన వారు. పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని కూర్పు చేసిన వారు కృష్ణస్వామి ముదిరాజ్. చిందు భాగవతంలో ప్రసిద్ధికెక్కిన వారు చిందు ఎల్లమ్మ. ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ను జీవన గీతంగా అనువదించింది ఎవరు? కాళోజీ నారాయణరావు. ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ను జీవన గీతగా అనువదించింది ఎవరు? కాళోజీ నారాయణరావు. ఇక్కడ భాషా వాదాలు ఇచ్చారు, వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఈ వాదాలకు సంబంధించి కూడా నేను తెలుగు మెథడాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రవృత్తివాదం స్కిన్నర్. స్వతసిద్ధవాదం చామ్స్కీ. పూపువాదం కొండికల్. టక్టక్ వాదం సర్ రిచర్డ్ పాజెట్. విద్యార్థి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం సభాకంపం. ఇతర కారణాల వల్ల కలిగిన తొట్టుపాటు వల్ల కలిగిన దోషం. అంటే తెలిసిన అంశమే తప్పుగా ఉండడం. సభాకంపం అంటే స్టేజ్ ఫియర్ వల్ల తొట్టుపాటు వల్ల కలిగిన దోషం ఏంటిది? భావదోషం అంటాం. అంటే ఒకటి అనబోయి ఇంకోటి అనడం భావదోషం. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి యుక్తులను సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గత మొనరించే సాధనం విద్య అని చెప్పిన వారు మహాత్మా గాంధీ. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను గుర్తుంచుకోండి, మహాత్మా గాంధీ. ప్రతి షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక కొటేషన్ వస్తుంది, వాదాలకు సంబంధించి వస్తుంది, డెఫినేషన్ ఇచ్చి రచయిత అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. కేవలం శ్రవణ బోధనోపకరణాలు అంటే చెవితోటే మరియు కంటికి కనిపించవు, ఓన్లీ వినడం. రేడియో, టేప్ రికార్డ్, ఆడియో క్యాసెట్స్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని ఇచ్చారు. ఇందులో పరీక్షల్లో విజయం నిజమైన మేధో సంపత్తికి గీటురాయి కాదు అని అన్నవారు ఎడ్వర్డ్ కార్పెంటర్. కరెక్టేనండి. మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయాల్సి వస్తే చేయాల్సింది పరీక్ష విధానాన్ని సంస్కరించడమే అని అన్నవారు రాధాకృష్ణ మిషన్. కరెక్టే. అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారితనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అని అన్నవారు హార్వే. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించింది ఎంతవరకు గ్రహించునో లేదో ఎంతవరకు తగినవో నిర్ణయించడం అని అన్నవారు హెగన్ థారెన్డైక్. 4 ఆప్షన్స్ కరెక్టేనండి. మనం నెక్స్ట్ షిఫ్ట్లోని తెలుగు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనవరి 5, 2026 షిఫ్ట్ 1లో వచ్చిన తెలుగు పేపర్ 2 వాళ్ళకండి. పద్యం ఏది ఇచ్చారంటే 20 ఇసమున తైలంబు తీయవచ్చు అనే పద్యం ఇచ్చారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో నూనె అనే అర్థాన్నిచ్చే పదం ఏ పాదంలో ఉందని అడిగారు. 1వ పాదంలో. మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు అనే అర్థం ఏంటి? ఎండమావిలో కూడా నీరు త్రాగవచ్చు అంటే దాని అర్థం అన్నట్టు. మూర్ఖుని మనసును మాత్రం సమాధాన పెట్టలేం అనే భావాన్నిచ్చే పద్యం ఏది? చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అలానండి. ఈ పద్యం ఎవరి గురించి వివరిస్తుంది? మూర్ఖుల గురించి. నెక్స్ట్ గద్యం ఇచ్చారు. అరటి తొక్క రాదు ఏ అలంకారం? చేకానుప్రాస అలంకారం. అరటి తొక్క రాదు చేకానుప్రాస అలంకారం. మసజస తతగా గణాలు కలిగిన పద్యం ఏది? శార్దూలం. తొల్లీటి రాజులు ఏ సమాసం? విశేషత పూర్వపద కర్మధారయ సమాసం. గంగోదకం ఏ సంధి? గంగా ప్లస్ ఉదకం గంగోదకం గుణసంధి. రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఈ వాక్యంలో వెళ్ళి అనే పదం వెళ్ళి అంటే సగమే వచ్చింది, అసమాపక క్రియ. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం ఏది? హొన్ను. యజ్ఞం అనే పదానికి గల వికృతి పదం
జన్నం. క్రింది వాటిలో చేవ అనే పదానికి నానార్థాలు కాని దానిని గుర్తించండి. కాని దానిని అన్నారు. వగరు. చేవ అనంటే సారము, పొగరు, ధైర్యం వస్తుంది. కానిది అడిగారు కాబట్టి వగరు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కానిది ఇచ్చారు. ప్రళయ కాలమున సర్వము హరించువాడు అనే దానికి వ్యుత్పత్తి అర్థం హరుడు. హరుడు అంటే ప్రళయ కాలమున సర్వము హరించువాడు. కర్దమం అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి. కర్దమం అంటే అడుసు. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథా రచనలు చేశారు? పివి నరసింహారావు యొక్క కలం పేరు అన్నట్టు విజయ. ఈ రచయిత్రి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులలో ఒకరు. ఇల్లెందుల సరస్వతీదేవి. పోతన రాసిన శతకం పేరేంటి? పోతన రాసిన శతకం నారాయణ శతకం. తెలుగు నవలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా ప్రవేశపెట్టింది ఏమిటి? తెలుగు నవలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా ప్రవేశపెట్టింది పాత్రోచిత యాస. వెండి నగిషీకళ ఫిలిగ్రీ ఈ ప్రాంతం పెట్టింది పేరు? వెండి నగిషీకళ కరీంనగర్. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు? పాకాల యశోదారెడ్డి. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసింది పాకాల యశోదారెడ్డి. ఆనంద అనుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టి సృష్టించడానికి మాతృభాష మానవుడి యొక్క సాధనమవుతుంది అని చెప్పవచ్చు అని మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలిపిన వారెవరు? డబ్ల్యూఎం రైబర్న్. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త? రామచంద్రవర్మ. శ్రవణ లోపాలకు కారణం కానిది. శ్రవణ లోపాలకు కారణం కానిది ఏది అని అడిగారు. మాట్లాడు వారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండుట. శ్రవణ లోపాలకు కారణం కానిది అంటే మాట్లాడువారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండడం అది కారణం కాదు. ఏవి కారణాలు? అజాగ్రత్తగా వినడం అది కారణం. శ్రవణేంద్రియ సంబంధిత లోపం ఉండడం అది కారణం. అవధానంతో వినకపోవడం కారణం కానిది కాబట్టి ఇది. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరని అంశం. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరని అంశం ఏది? విద్య ఉపాధ్యాయ కేంద్రీతంగా ఉండుట. ఇది విద్యా ప్రామాణిక నిర్మాణ సూత్రాల్లో చేరదు. మరి చేరేటి విద్య ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, విద్య విద్యార్థి కేంద్రీకృతంగా ఉండటం, విద్య ప్రగతికి బాటలు వేయడం. ఇవి చేరేటి. చేరంది ఏంటిది? ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండడం చేరంది. నెక్స్ట్, పద్య బోధన ఉద్దేశాలలో ప్రధానమైనది ఏది? పద్య బోధన ఉద్దేశాల్లో ప్రధానమైనది కవితా ప్రశంసన మార్గాలను తెలిపి ఉత్తమ విమర్శకులుగా గావించడం. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్, దృశ్య పరికరానికి ఉదాహరణ. దృశ్య అంటే చూసే వాటికి ఉదాహరణ. టేప్ రికార్డ్ అంటే వింటాం, మెరుపట్టాలంటే చూస్తాం, రేడియో వినేటి, ఆడియో క్యాసెట్లు వినేటి. కాబట్టి దృశ్యానికి మెరుపు పట్టాలి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ షిఫ్ట్ 5th January 2026 షిఫ్ట్ 2 క్వశ్చన్లో తెలుగు పద్యం ఏది ఇచ్చారంటే నృతజల పూరితం అనే పద్యం ఇచ్చారు. ఇందులో క్వశ్చన్, పద్యంలో విషయం ప్రకారం 100 నూతుల కంటే మేలైనది ఏమిటి? బావి. సెకండ్ క్వశ్చన్, తత్కస్తు శతంబు కంటే మేలైనది ఏమిటి? ఒక సుతుడు. సునృత వాక్యము దేనికంటే మేలు అని కవి చెప్తుండు? 100 మంది సుతులు. నెక్స్ట్, వాడి కత్తి తీసుకోండి ఏ అలంకారానికి ఉదాహరణ? వాడి కత్తి తీసుకోండి. వాడి అనేది కత్తే, కత్తి శ్లేష అలంకారం. క్రింది వాటిలో ఓష్టములు గుర్తించండి. ఓష్టములు ప ప బ బ మ. అద్భుత శక్తి ఏ సమాస పదం? అద్భుత శక్తి విశేష పూర్వపద కర్మధారయ సమాసం. అక్కడిక్కడ ఏ సంధి ద్వారా ఏర్పడింది? అక్కడిక్కడ అకార సంధి. అల్లరి చేయవద్దు ఏ వాక్యానికి ఉదాహరణ? నిషేధార్థకం. అల్లరి చేయవద్దు. కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన స్మృతి కిరకం ఎవరి రచన? కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన స్మృతి
కినాంకం ఎవరి రచన? చేకూరి రామారావు. మిత్తి అనే పదానికి గల ప్రకృతి పదం ఏది? మృత్యువు. క్రింది వారిలో హరి అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. అంటే కాని దానిని అడిగారు. విష్ణువు గుర్రం దొంగ అవుతుంది, ధనం అనేది కాదు. దూడకు పాలు గుడుపునది అనే వ్యుత్పత్తం కలిగిన పదాన్ని గుర్తించండి. ధేనువు. ధేనువు అంటే దూడకు పాలు గుడుపునది. పావని అనే పదానికి గల సరైన అర్థం కాని దానిని గుర్తించండి. ఇక్కడ చూడండి, అన్ని కాని దాని అని అడిగారు. పావని అనే అర్థం ఏంటంటే గంగా పార్వతి హనుమంతుడు అవుతుంది, సింహం అనేది కాదు. పివి నరసింహారావు స్థాపించిన పత్రిక పేరేంటి? ఇంతకుముందు కలం పేరేంటి అని అడిగారు ప్రీవియస్ షిఫ్ట్లో. విజయ. మరి పత్రిక పేరు కాకతీయ పత్రిక. తులసీ దళాలు కథా సంపుటి రచయిత్రి ఎవరు? తులసీ దళాలు ఇల్లెందుల సరస్వతీదేవి. క్రింది వారిలో అష్టాదశ పురాణాల్లో ఒకటి కానిదేది? సూత పురాణం. మత్స్య పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం ఉంటాయి, సూతపురం అనేది లేదు. నగర గీతం పాఠం ఏ ప్రక్రియకు చెందింది? నగర గీతం అనే పాఠం వచన కవిత ఆర్ మినీ కవితకు చెందింది. బాసరాలోని సరస్వతీదేవి సైకత మూర్తిని ఎవరు మలిచారని ప్రసిద్ధి? వ్యాస మహర్షి. సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్చంద్ కోవాకి చెందిన రచయితగా గుర్తింపు పొందినవారు? నెల్లూరి కేశవస్వామి. శైశవదశ నుండి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి ఈ భాషకున్నది. మాతృభాషకి. సంస్కృతి వ్యాప్తి అనే ప్రయోజనం సామాజికం. సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలుగా పలకడం అనే ఉచ్చారణ దోషానికి సరైన ఉదాహరణలు: హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అని అభిప్రాయపడినది. జాతీయ విద్యా విధానం 1986. 59 క్వశ్చన్. వ్యాకరణ బోధన ఉద్దేశాలలో ప్రధానమైనది పద స్వరూప స్వభావాలను గ్రహింపజేయుట. శ్రవణ బోధనోపకరణలకు సరైన ఉదాహరణలు. శ్రవణ బోధనోపకరణలకు డైలీ షిఫ్ట్లో వస్తుంది భాషా నైపుణ్యాలకు సంబంధించి బిట్. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో చూడండి. రేడియో, టేప్ రికార్డ్, ఆడియో క్యాసెట్లు శ్రవణ బోధనకు ఉదాహరణలు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.